బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా డాక్టర్ ప్రత్యూష సూసైడ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఆమె భర్త డాక్టర్ సృజన్ పై వేటు వేశారు. ఈయన ప్రస్తుతం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కార్డియాలజీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రియురాలి మోజులో భార్యను వేధింపులకు గురి చేసేందుకే ఆమె సూసైడ్ కు పాల్పడిందని తెలుస్తోంది. ఈ కేసులో ప్రస్తుతం సృజన్ తో పాటు అతని ప్రియురాలు శృతి ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా డాక్టర్ ప్రత్యూష సూసైడ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఆమె భర్త డాక్టర్ సృజన్ పై వేటు వేశారు. ఈయన ప్రస్తుతం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కార్డియాలజీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రియురాలి మోజులో భార్యను వేధింపులకు గురి చేసేందుకే ఆమె సూసైడ్ పాల్పడిందని తెలుస్తుంది. ఈ కేసులో ప్రస్తుతం సృజన్ తో పాటు అతని ప్రియురాలు శృతి ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. రైట్, ఇక భార్యను వేధింపులకు గురి చేసిన ఈ కేసులో తిరుపతి లైవ్ లో అందిస్తున్నారు. తిరుపతి, చెప్పండి, దీనికి కారణాలేంటి? ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది? తాజా గత కొద్ది రోజుల క్రితం వరంగల్ జిల్లాలో దంత వైద్యులలో ప్రత్యూష సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి భర్త డాక్టర్ సుజన్ పై అధికారులు వేటు వేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే ఆ విధుల నుండి సస్పెండ్ చేస్తూ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కార్డియాలజీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా డాక్టర్ అల్లాడి సుజన్ పనిచేస్తున్నారు. అయితే ఇటీవల భార్య సూసైడ్ చేసినటువంటి ఘటనలో ఆయన ప్రజెంట్ ఇప్పుడు ఆ ప్రత్యూష సూసైడ్ కేసులో ప్రధాన నిందితుడిగా రిమాండ్ లో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రిమాండ్ లో డాక్టర్ సుజన్ తో పాటు డాక్టర్ సుజన్ ప్రియురాలు శృతి కూడా ఉంది. భర్త వేధింపులు తట్టుకోలేక జూలై 15వ తారీఖున ఇంట్లో ఉరివేసుకుని డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే భర్త డాక్టర్ సుజన్ ప్రియురాలి శృతి మోజులో ఇటు డాక్టర్ ప్రత్యూష వేధింపులకు గురి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అప్పుడు ఆ కుటుంబ సభ్యులంతా కూడా డాక్టర్ సుజన్ పై కావచ్చు, మిగతా వారి సుజన్ కుటుంబ సభ్యులపై ప్రత్యూష కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు కూడా కేసు నమోదు చేసి నలుగురిపై కూడా కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే భర్త ఇలా వ్యవహరించడం కావచ్చు, భార్య ప్రత్యూష సూసైడ్ ఘటనకు సంబంధించి భర్తపై ఇప్పుడు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి దీనికి సంబంధించి ఇంకా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, పూర్తిగా విధుల నుండి తొలగించినట్లయితే తాత్కాలికంగా తొలగించినట్ట ఇంకా దానికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది. ఇది థ్యాంక్ యూ తిరుపతి.